ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. 46 ఏళ్ల తర్వాత పూరి జగన్నాథుడి రత్న భాండార్ రహస్య ద్వారాలను తెరిచారు. రత్న భాండాగారం రహస్య గది తెరుచుకున్నట్లు ఒడిశా సీఎంఓ వెల్లడించింది. జగన్నాథుని సేవలకు అంతరాయం కలగకుండా రహస్య ద్వారాలు తెరిచారు అధికారులు. సంపదను పటిష్ట భద్రత మధ్య మరో చోటుకు తరలించి లెక్కించనున్నారు. ఎప్పుడెప్పుడా ఎదురుచూస్తున్న పూరి జగన్నాథుడి రత్న భాండాగారం తెరుచుకుంది. 46 ఏళ్ల తర్వాత పూరి జగన్నాథుడి రత్న భాండార్ రహస్య ద్వారాలను తెరిచారు అధికారులు. రత్న భాండాగారం రహస్య గది తెరుచుకున్నట్లు ఒడిశా సీఎంఓ వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వివేక్ మనకు అందిస్తారు. వివేక్, అప్డేట్స్ ఏంటి? వినాయక్, డీటెయిల్స్ ఏంటి? ఈ రత్న భాండాగారం తెలుసుకున్నట్టు తెలుస్తుంది, సీఎంఓ కూడా ట్వీట్ చేసింది, డీటెయిల్స్ ఏంటి? దేశవ్యాప్తంగా జగన్నాథ స్వామికి సంబంధించిన భక్తులంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ రత్న భాండాగారం అనేది తెరుచుకోవడం జరిగింది. ఎట్టకేలకు దాదాపుగా 46 సంవత్సరాల తర్వాత రత్న భాండాగార్ తలుపులను ఈరోజు తెరిచినట్లుగా సీఎంఓ నుంచి ఒక ప్రకటన వెలువడింది. ఒరిస్సా సీఎంకు సంబంధించిన సీఎంఓ అధికారులు ఈ మేరకు ట్వీట్ కూడా చేయడం జరిగింది. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తం అంతా కూడా చూస్తే కనుక ఎన్నో దశాబ్దాలుగా దీనికి సంబంధించిన రహస్యం మీద రత్న భాండాగార్లో ఎటువంటి విలువైన ఆభరణాలు ఉన్నాయి, స్వర్ణాభరణాలు ఉన్నాయి అనేది అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దాదాపుగా అంటే 1978 తర్వాత 46 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ గది తలుపులు తెరుచుకున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒరిస్సా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ముందుగా ఎవరైతే ఈ కమిటీకి సంబంధించిన సభ్యులు ఉన్నారో 16 మంది సభ్యులతో పాటు ముందుగానే ఆర్బీఐ అధికారులు కూడా ప్రత్యేకంగా ఒక లేఖ రాయడం జరిగింది. ఆర్బీఐ అధికారుల సహాయ సహకారాలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కోరడం జరిగింది. నేపథ్యంలో ఒరిస్సా రాష్ట్ర అభ్యర్థుల మేరకు ఆర్బీఐ అధికారులు కూడా చేరుకున్నారు. అదేవిధంగా ఆర్బీఐ అధికారులతో పాటు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కూడా వీరితో పాటు ఉండడం జరిగింది. దీంతోపాటు ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఆలయ కమిటీకి సంబంధించిన అధికారులు కానీ వీరంతా కూడా ఈ గది రత్న భాండాగార్ తలుపులు తెరవడంలో వీరంతా కూడా అక్కడే ఉండడం జరిగింది. వీరందరూ కూడా ఒక ఎస్ఓపి ఏదైతే ఆమోదించడం జరిగిందో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన ఎస్ఓపి మేరకు ఈ గది తలుపులు తెరిచినట్టుగా తెలుస్తుంది. మొత్తంగా అందులో చూస్తే కనుక ఈ ఆలయానికి మరోవైపున మనం చూస్తే కనుక ఉత్తరాది భాగంలో ఈ జగన్మోహన ప్రార్థనాలయం ఉంది. ఆ జగన్మోహన ప్రార్థనాలయానికి కుడివైపున లోపలికి వెళ్తే ఒక గది ఉంటుంది. ఆ గది అడుగు భాగంలో ఈ రత్న భాండాగారం అయితే ఉంది. ఇందులో 3 గదులు ఉంటాయని చెప్తారు. ఇందులో మొదటి గది బయటి గదిగా చెప్తారు, బయట ఖజానాగా చెప్తారు. ఇందులో ఏదైతే ఎప్పుడు ఉత్సవాల కోసం నిర్వహించే స్వామివారి నగలన్నీ కూడా ఇందులో భద్రపరచడం జరిగింది. ఆ తర్వాత లోపల గదిలో ప్రత్యేకంగా ఆభరణాలు ఉన్నాయని చెప్తున్నారు. మరొక గది ప్రత్యేకంగా రహస్య గదిగా చెప్తారు. అది 3వ గదిగా పిలుస్తారు. ఆ 3వ గదిలో ఇప్పటివరకు కూడా ఎప్పుడు తెరిచిన దాఖలాలు లేవు. దాదాపుగా మనం చూస్తే కనుక 1805 సంవత్సరంలో బ్రిటిష్ నాటి కాలంలో మొట్టమొదటిగా ఈ రత్న భాండాగారంలో ఉన్న ఖజానాను పూర్తిగా లెక్కించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మళ్ళీ 1978 చివరిసారిగా ఈ ఖజానాను లెక్కించడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఈ గది తలుపులు తెరుచుకోవడం జరిగిందో ఇక్కడి నుంచి మొత్తం ఏదైతే ఈ 5 పెట్టెల్లో ఈ రత్న భాండాగారంలో ఉన్న ఖజానా అంతటిని కూడా బయటకు తరలించడానికి అంటే వేరే సురక్షితమైన ప్రదేశానికి తరలించి అక్కడ లెక్కింపు ప్రారంభించబోతున్నారు. ముందుగా ఏదైతే ఇక్కడున్న ఈ ఖజానాలో ఉన్న అంటే విలువైన ఆభరణాలు, స్వర్ణాభరణాలు కావచ్చు, నగలు కావచ్చు, వెండి ఆభరణాలు కావచ్చు, అదేవిధంగా అతి ప్రాముఖ్యత కలిగిన స్వర్ణ సింహాసనం కూడా ఉంటుందనేది కూడా ఒక అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వర్ణ సింహాసనం ఉంటే కనుక వీటన్నిటినీ కూడా ముందుగా డిజిటలైజేషన్ చేయబోతున్నారు. డిజిటలైజేషన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి పూర్తి స్థాయిలో ప్రత్యేక బందోబస్తు మధ్య వేరే ప్రాంతాలను తరలించి అక్కడ లెక్కించబోతున్నారు. ఎన్ని రోజుల పాటు లెక్కించాలనేది ఇంకా పూర్తిగా ఒక సమాచారం అయితే రాలేదు. కాకపోతే దీనికి ప్రత్యేకంగా శాకాహార నియమం అనేది ఉంది. పూర్తి శాకాహార నియమంతో అదేవిధంగా నియమ నిబంధనలతోటి చాలా నిబద్ధతతోటి ఈ లెక్కింపు కార్యక్రమం చేర్పాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఇప్పటికే ఎవరైతే స్వర్ణాభరణానికి సంబంధించిన స్వర్ణకారులు ఉంటారో వారిని కూడా రప్పించడం జరిగింది. మరోవైపున ఇక్కడ స్నేక్ క్యాచర్స్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లోనే ఈ ప్రక్రియ అంతా కూడా ప్రారంభించడానికి అధికారులు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గది తలుపులు తెరిచిన తరువాత ఏదైతే ఎస్వీపీలో భాగంగా దానికి సంబంధించిన గది లోపల ఉన్న స్వర్ణాభరణాన్ని కూడా తీసే ప్రక్రియ ప్రారంభమవుతుందని మనం చెప్పుకోవచ్చు.